నమస్కారం. మేషరాశి వారికి స్వాగతం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి మేషరాశి జాతకులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ 2026 జూన్ 11, 12, 13 తేదీలకు సంబంధించి ఒక విశేషమైన గ్రహస్థితి మీ జీవితంలో అరుదైన మార్పులను తీసుకురాబోతోంది. మీరు ఈ తేదీల్లో పెద్ద శుభవార్తలు చూడబోతున్నారు. దానికంటే ముందుగా మీరు మీ గురించి తెలుసుకోవాలి. మేషరాశి అంటే అగ్నితత్వానికి ప్రతీక. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఈ రాశివారి యొక్క ప్రధాన బలాలు. మేషరాశివారు ఏ పని చేసినా కాని గుండెతో చేస్తారు. ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకరిని తమ మనిషిగా భావిస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య కూడా ఉంటుంది. మీ మంచితనాన్ని చాలామంది బలహీనతగా భావిస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు దాన్ని మర్చిపోతారు. కాని మీరు ఒక్కసారి సహాయం చేయలేకపోతే అదే విషయం గుర్తుంచుకొని మీ మీద విమర్శలు చేస్తారు. మేషరాశివారిలో చాలామంది జీవితంలో ఇటువంటి అనుభవాలను చాలా ఎదుర్కొన్నారు. మీరు ఎన్నో సందర్భాల్లో మీ కుటుంబ సభ్యుల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం త్యాగాలు చేశారు. కాని అవసరం వచ్చినప్పుడు మీకు తోడుగా నిలబడాల్సిన వారిలో కొందరు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. ఈ మాట మీ జీవితంలో నిజంగా జరిగి ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో జై మేషరాశి అని రాయండి. ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మేము ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తాం. మేషరాశి వారికి మరొక ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంటుంది. అదేంటంటే మీరు ఎదుటివారి బాధను చూసి తట్టుకోలేరు. తమ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేసే మనస్తత్వం మీది. కాని అదే సమయంలో మీకు కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. కాని ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. మనసులో ఎలాంటి కపటం లేకపోవటం వల్లనే వీరు కోపం వచ్చిన వెంటనే బయటపెడతారు. చాలామంది మాత్రం నవ్వుతూ మాట్లాడుతూనే వెనక నుండి దెబ్బ కొడతారు. ఇక్కడే మేషరాశివారు చాలాసార్లు మోసపోతారు. గత కొన్ని నెలలుగా మీలో చాలామంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏదో ఒక పని పూర్తవబోతోంది అనుకుంటే చివరి నిమిషంలో ఆగిపోవటం, చేతికి రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావటం, నమ్మిన వ్యక్తి మాట మార్చటం. ఈ సంఘటనల్లో ఏదో ఒకటి మీ జీవితంలో జరిగింది. ఎందుకంటే శని ప్రభావం, రాహువు దృష్టి మరియు కొన్ని ప్రతికూల గ్రహస్థితులు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నాయి. కాని ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు పరీక్షించేది బలహీనులను కాదు, బలమైన వారిని పరీక్షిస్తాడు. మీరు ఈరోజు ఎదుర్కొంటున్న కష్టాలకు ఒక ముగింపు ఖచ్చితంగా ఉంది. మీరు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది. మీరు అనుభవించిన ప్రతి అవమానానికి ప్రతిఫలం ఉంది. ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించారు. కాని త్వరలో పరిస్థితులు మారబోతున్నాయి. అందుకే ఈ వీడియోని మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేషరాశివారు జూన్ 11 వరకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. మొదటిగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకండి. మీ విజయాలను చూసి సంతోషపడేవారికంటే అసూయపడేవారి ఎక్కువగా ఉండవచ్చు. రెండవది, అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీరు నిజం మాట్లాడినా కాని కొందరు అర్థం చేసుకోరు. ఇక మూడవది, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాల్గవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిద్ర, ఆహార విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఇప్పుడొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా నేను మీకు చెబుతాను. గత కొన్ని రోజులుగా మీ మనసులో పదే పదే ఒక వ్యక్తి గుర్తుకు వస్తున్నారా? ఎప్పుడో దూరమైన వ్యక్తి గురించి ఆలోచన వస్తుందా? లేదా ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి ఏదో ఆలోచన మీ మనసును వెంటాడుతుందా? అలా అయితే ఇది యాదృచ్ఛికం కాదు. విశ్వం కొన్ని సంకేతాలను ముందుగానే పంపిస్తుంది. ఆ సంకేతాలను మీరు గుర్తించగలిగితే జీవితంలో జరిగే మార్పులను ముందే అర్థం చేసుకోవచ్చు. మేషరాశివారికి ఇప్పుడు అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. అయితే ఆ స్త్రీ ఎవరు? ఆమె ద్వారా రాబోయే మార్పు ఏమిటి? జూన్ 11, 12, 13 తేదీలు ఎందుకు అంత ప్రత్యేకం? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడాలి. ముందుగా కామెంట్ బాక్స్ లో మీ పేరు మరియు ఓం నమో నారాయణాయ అని రాయండి. అలా చేయటం ద్వారా ఈ వీడియోలోని సానుకూల శక్తిని మీరు స్వీకరిస్తారు. మేషరాశి జాతకులకి జూన్ 11, 12, 13 తేదీల్లో ఒక స్త్రీ ద్వారా పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు మీరు మాత్రమే ఎక్కువగా కష్టపడాలి? ఎందుకు మీరు చేసిన మంచికే వెంటనే ఫలితం లభించటం లేదు? ఎందుకు మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు ఎప్పుడూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మీ కర్మలో, మీ గ్రహస్థితిలో, అలాగే మీ ఆత్మశక్తిలో దాగి ఉంది.
మేషరాశివారు సాధారణ వ్యక్తులు కాదు. వీరు జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కాని చివరి వరకు పోరాడే యోధులు. అందుకే ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే ధైర్యానికి, శక్తికి, విజయానికి ప్రతీక. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ధైర్యమే మీకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే మీరు ఎవరినీ చూసి భయపడరు. ఎవరు తప్పు చేసినా కాని ఎదిరించి మాట్లాడతారు. దీనివల్ల కొందరు మిమ్మల్ని ఇష్టపడతారు, మరికొందరు మిమ్మల్ని శత్రువుగా భావిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా మీలో చాలా మంది ఒక రహస్యమైన బాధను మోస్తున్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో జీవిస్తున్నారు. నేను చేసిన తప్పు ఏంటి? ఎందుకు నా అదృష్టం ఆలస్యంగా పనిచేస్తుంది? ఎప్పుడు నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి అని మీరు ఎన్నోసార్లు ఆలోచించారు. ఈరోజు ఈ వీడియోను మీరు చూడటం కూడా ఒక యాదృచ్ఛికం కాదు. దైవ సంకల్పం లేకుండా ఏ విషయం కూడా జరగదు. మీరు ఈ వీడియో దగ్గరికి రావటం వెనక కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే విశ్వం మీకొక సందేశాన్ని ఇవ్వబోతుంది. అది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సందేశం కావచ్చు. అయితే మీరు ఈ 3 తేదీల్లో వినబోయే శుభవార్తల గురించి తెలుసుకునే ముందుగా మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నిరాశపరిచాడు. మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు సహాయం చేసిన వారు కృతజ్ఞత చూపలేదు. మీరు ఆశ పెట్టుకున్న చోటే నిరాశ ఎదురైంది. ఇవన్నీ కూడా మీ మనసులో గాయాలుగా మిగిలిపోయాయి. కాని ఆ గాయాలే ఈరోజు మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చాయి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మరింత విలువైందిగా మారుతుంది. అలాగే మేషరాశివారు కూడా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మరింత శక్తివంతంగా మారుతారు. ఇప్పుడొక చిన్న ఆధ్యాత్మిక సంకేతం గురించి తెలుసుకుందాం. ఇటీవల మీరు తరచుగా కొన్ని సంఖ్యలు చూస్తున్నారా? 11 కాని, 111 కాని, 108 కాని, లేదా 9. ఈ సంఖ్యలు పదే పదే మీకు కనిపిస్తున్నాయా? లేదా ఒకే వ్యక్తి పేరు మళ్లీ మళ్లీ మీకు వినిపిస్తుందా? అలా అయితే అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అనటానికి సూచన కావచ్చు. విశ్వం ముందుగానే సంకేతాలను పంపిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించగలిగిన వారే జీవితంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అందుకే మీరు ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశం, ప్రతి పరిచయం, ప్రతి అవకాశం ప్రత్యేకమైందిగా ఉండవచ్చు. ఎందుకంటే జూన్ 11, 12, 13 తేదీల చుట్టూ కొన్ని గ్రహాల కలయిక మీ జీవితంలో ఒక మార్పును సూచిస్తుంది. అయితే అది ఎలా ఉంటుంది? ఆ మార్పు ఎవరి ద్వారా వస్తుంది? ఆ స్త్రీ పాత్ర ఏంటి? ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి అని రాయండి. మీ సానుకూల ఆలోచనలు విశ్వశక్తిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు మేషరాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ మధ్యకాలంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు నేరుగా మీకు హాని చెయ్యలేకపోయినా సరే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీరు చెయ్యబోయే పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రకటించండి. నిశ్శబ్దంగా పనిచేసేవారే పెద్ద విజయాలను సాధిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవటం అస్సలు మర్చిపోకండి. వారి ఆశీర్వాదం మీకు అదనపు శక్తిని ఇస్తుంది. ప్రత్యేకంగా జూన్ 11కి ముందు ఒకసారి దేవాలయ దర్శనం చేయగలిగితే మరింత మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి నెమ్మదిగా చేరుకుంటున్నాం. మీ జీవితంలోకి ఒక స్త్రీ శక్తి ప్రవేశించబోతోంది. ఆమె ఎవరు అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆమె మీకు గతంలో తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీ జీవితానికి సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చు. ఆమె ద్వారా వచ్చే వార్త మీ ఆలోచనలు మార్చేంత ప్రభావం కలిగి ఉండవచ్చు. అయితే ఆ శుభవార్త ఏంటి? ఆమె ఎవరు? ఈ 3 రోజులు ఎందుకు అంత ప్రత్యేకం అనే విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. మేషరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు విన్న విషయాల్లో చాలా వరకు మీ జీవితానికి దగ్గరగా అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మేషరాశివారు అనుభవిస్తున్న పరిస్థితులు సాధారణమైనవి కాదు. ఇది ఒక మార్పు కాలం. ఒక దశ ముగిసి మరో కొత్త దశ ప్రారంభమయ్యే సమయం. చాలామంది మేషరాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను ఇంతగా కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ఫలితం రావటం లేదు అని. ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ప్రకృతిలో ఒక నియమం ఉంది. విత్తనం నాటిన వెంటనే పండు రాదు. మొదట అది నేలలో దాగి ఉంటుంది, తర్వాత మొలకెత్తుతుంది, తర్వాత చెట్టుగా పెరుగుతుంది, ఆ తర్వాతే ఫలాలనిస్తుంది. అలాగే మీరు చేసిన కష్టాలు కూడా ఇప్పటివరకు నేలలో దాగి ఉన్న విత్తనాల వంటివే. ఇప్పుడు అవి ఫలితాలుగా మారే సమయం దగ్గర పడుతోంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా మళ్లీ కనిపించవచ్చు. ఎప్పుడో దూరమైన వ్యక్తి మళ్లీ మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఎప్పుడో ఆగిపోయిన పని మళ్లీ మొదలవ్వవచ్చు.
ఎప్పుడో నిరాశ కలిగించిన విషయం ఇప్పుడు మీకు ఆశగా మారవచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇది సమయం యొక్క మార్పు. ఇప్పుడు మీరొక విషయాన్ని గమనించాలి. జూన్ 11, 12, 13 తేదీల్లో మీకు వచ్చే ప్రతి సమాచారం కూడా ముఖ్యమైందే. ప్రత్యేకంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మరింత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తల్లి కాని, అక్క కాని, చెల్లి కాని, కూతురు కాని, లేదా బంధువుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు. కొంతమందికైతే ఒక స్నేహితురాలు లేదా పరిచయస్తురాలు కూడా కావచ్చు. ఆమె ద్వారా మీ జీవితంలో ఒక కొత్త అవకాశం ప్రవేశించే సూచనలైతే కనిపిస్తున్నాయి. అయితే అది ఉద్యోగానికి సంబంధించిందా, డబ్బుకు సంబంధించిందా, కుటుంబానికి సంబంధించిందా, లేదా మరేదైనా శుభవార్త అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే ఈ విషయాలను వినేటప్పుడు ఒక అవకాశంగా మాత్రమే మీరు తీసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వారికి ఒక ముఖ్యమైన సూచన. ఈ 3 రోజుల్లో మీకు వచ్చిన అవకాశాలను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చిన్న విషయంలాగా కనిపించినా అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక ఫోన్ కాల్ కాని, ఒక సందేశం, ఒక ఆహ్వానం, ఒక పరిచయం, ఇవన్నీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడే మార్గాలను తెరవవచ్చు. ఈ సమయంలో మీలో చాలా మందికి ఆర్థికంగా కొంత ఉపశమనం లభించే సూచనలైతే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆలస్యమైన డబ్బులు చేతికి రావటం, ఆగిపోయిన పనులు పూర్తవటం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించటం, ఇలాంటి మార్పులు కొందరికి జరగవచ్చు. మరికొందరికి కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వినిపించవచ్చు. ఇంకొందరికి సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, మీ కృషి, మీ నిర్ణయాలు, మీ ఆలోచనలే మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కామెంట్ బాక్స్ లో ధైర్యమే నా బలం అని రాయండి. మరియు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను ఇష్టపడే వారి కోసం మేం ప్రతిరోజు కొత్త వీడియోలను తీసుకువస్తాం. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ఆసక్తికరమైన భాగానికి మనం చేరుకుంటున్నాం. మేషరాశి జాతకులారా, జూన్ 11, 12, 13 తేదీల్లో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలోకి వచ్చే శుభ సూచనలు ఏంటి? ముందుగా ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి మేషరాశి వ్యక్తి జీవితం ఒకేలాగా ఉండదు. అందుకే ఈ సూచనలు అందరికీ ఒకే విధంగా జరగకపోవచ్చు. కాని చాలా మంది మేషరాశి వారికి ఈ సమయంలో కొన్ని సానుకూల పరిణామాలు కనిపించే అవకాశముంది. మొదటి శుభ సూచన, చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని గురించి అనుకూల సమాచారం రావచ్చు. ఆ సమాచారం మీకొక మహిళ ద్వారా చేరే అవకాశముంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు. రెండవ శుభ సూచన, కొంతమందికి ఆర్థికంగా ఊరటనిచ్చే వార్త వినిపించవచ్చు. ఎప్పటినుండో రావాల్సిన డబ్బు రావటం, లేదా ఒక కొత్త ఆదాయ అవకాశం గురించి తెలుసుకోవటం జరగవచ్చు. మూడవ శుభ సూచన, కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గే సూచనలైతే ఉన్నాయి. ఇప్పటివరకు మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడటం, దూరమైన బంధం మళ్లీ దగ్గరవటం, ఇలాంటి మార్పులు కొందరికి కనిపించవచ్చు. ఇక నాల్గవ శుభ సూచన, ఉద్యోగం లేదా విద్యకు సంబంధించిన ఒక అవకాశం కొందరి జీవితాల్లోకి రావచ్చు. ఈ సమాచారం కూడా ఒక స్త్రీ ద్వారా తెలిసే అవకాశముంది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది మేషరాశివారు గత నిరాశల కారణంగా కొత్త అవకాశాలను కూడా అనుమానంతో చూస్తారు. కాని ప్రతి కొత్త అవకాశం గత అనుభవంలాగా ఉండదు. కొన్ని అవకాశాలు నిజంగా జీవితాన్ని మార్చగలవు. అందుకే జూన్ 11, 12, 13 తేదీల్లో మీకు వచ్చే సమాచారాన్ని శ్రద్ధగా వినండి. మీ అంతరాత్మ చెప్పే మాటను గౌరవించండి. అయితే మీకొక హెచ్చరిక కూడా ఉంది. ఈ రోజుల్లో తొందరపడి పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. విన్న వెంటనే పెట్టుబడులు పెట్టకండి. ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి, అవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీకొక చిన్న ఆధ్యాత్మిక పరిహారం గురించి కూడా నేను చెబుతాను. ఈ 3 రోజుల్లో ఉదయం కాని లేదా సాయంత్రం కాని పూజా మందిరంలో ఒక దీపం వెలిగించండి. దైవ స్మరణలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. అది మీ మనసుకు స్థిరత్వాన్నిస్తుంది. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. కొన్ని తలుపులు ఆలస్యంగా తెరుచుకుంటాయి, కాని తెరుచుకున్న తర్వాత ఎన్నో అవకాశాలను తీసుకువస్తాయి. ఈ రోజుల్లో కూడా మీరు అలాంటి అవకాశాలను గమనించే ప్రయత్నం చేయండి. మేషరాశి జాతకులారా, జూన్ 11, 12, 13 తేదీల ప్రభావం అనేది కేవలం 3 రోజులకే పరిమితం కాదు. ఆ రోజుల్లో ప్రారంభమయ్యే కొన్ని పరిణామాలు రాబోయే కొన్ని వారాలు, కొన్ని నెలల వరకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీరు ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు. గత కొంతకాలంగా మీ మనస్సు తరచూ ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొంతమందికి అది డబ్బు, కొంతమందికి అది ఉద్యోగం, కొంతమందికి అది కుటుంబ సమస్య, మరికొందరికి పిల్లల భవిష్యత్తు, ఇంకొందరికి ఆరోగ్యం. ఈ ఆలోచనల వెనక ఒక కారణం ఉంది.
మనసు ఎక్కువగా దృష్టి పెట్టే అంశాలే త్వరలో జీవితంలో మార్పులకు కారణమవుతాయి. అందుకే ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలను తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంచుకోవటం చాలా ముఖ్యం. మేషరాశివారు సాధారణంగా చాలా బలంగా కనిపిస్తారు, కాని వారి హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా వారికి కూడా బాధ ఉంటుంది, వారికి కూడా కన్నీళ్లు వస్తాయి, వారికి కూడా ఒంటరితనంగా అనిపిస్తుంది. కాని వారు వాటిని బయటపెట్టరు, ఎందుకంటే ప్రపంచం ముందు బలహీనంగా కనిపించటం వారికి ఇష్టముండదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఎప్పుడూ కూడా అందరి సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం గురించి, మీ ఆనందం గురించి, మీ కలల గురించి, మీ లక్ష్యాల గురించి. ఈ మధ్యకాలంలో మీరు మీకోసం ఎంత సమయం కేటాయించారు? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎందుకంటే చాలామంది మేషరాశివారు తమ కుటుంబం కోసం, తమ బాధ్యతల కోసం జీవిస్తూ తమ స్వంత జీవితాన్ని మర్చిపోతారు. ఇప్పుడు సమయం మారుతోంది. మీ జీవితంలో మీకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. జూన్ 11, 12, 13 తేదీల చుట్టూ మీరు వినే కొన్ని మాటలు మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ఎవరో ఒకరు మీ ప్రతిభను గుర్తించవచ్చు, ఎవరో ఒకరు మీకు కొత్త దారిని చూపించవచ్చు. ఆ అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే జీవితాన్ని మార్చేది కొన్నిసార్లు ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క పరిచయం, ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క శుభవార్త. మేషరాశివారికి ఈ సమయంలో మరో విశేషమైన సూచన కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి ఫలితాన్ని ఇవ్వవచ్చు. మీరు ఎప్పుడో ఎవరికో చేసిన సహాయం, మీరు ఎప్పుడో చూపించిన మంచితనం, మీరు ఎప్పుడో చేసిన త్యాగం ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీ జీవితంలో ఆశీర్వాదంగా తిరిగి రావచ్చు. దైవం ఎప్పుడూ ఆలస్యం చేయవచ్చు, కాని అన్యాయం చేయదు. ఈ మాటను ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేసిన మంచి ఎప్పుడూ కూడా వృధా కాదు. అది ఎప్పుడో ఒక రోజు ఫలితంగా తిరిగి వస్తుంది. ఇప్పుడొక చిన్న ఆధ్యాత్మిక కథను కూడా మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లేవాడు, కాని అతడి జీవితంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఒకరోజు అతడు దేవుడితో ఇలా అన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రార్థిస్తున్నాను, అయినా నా జీవితంలో మార్పు ఎందుకు లేదు అని. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను నీ ప్రార్థనలు విన్నాను, కాని నువ్వు సిద్ధమయ్యే వరకు కొన్ని వరాలను ఆపి ఉంచాను అని. మేషరాశి జాతకులారా, కొన్నిసార్లు జీవితంలో ఆలస్యం అనేది నిరాకరణ కాదు, అది సిద్ధత కోసం ఇచ్చే సమయం. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఆలస్యాలు కూడా అటువంటివే. మీ జీవితంలోకి రాబోయే ఆశీర్వాదాలకు మీరు సిద్ధమవుతున్నారు. అందుకే ఈ రోజుల్లో నిరాశ చెందకండి, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి, మీ గత వైఫల్యాలను గుర్తు చేసుకుని బాధపడకండి. ఎందుకంటే గతం అనేది ఒక పాఠం మాత్రమే, భవిష్యత్తు తీర్పు కాదు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు, మీ విజయగాథ ఇంకా రాయబడాల్సి ఉంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, దైవంపై విశ్వాసం ఉంచండి, మీ కృషిని కొనసాగించండి. మేషరాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఇప్పుడే కామెంట్ బాక్స్ లో జై మేషరాశి అని రాయండి. అలాగే మీ జీవితంలోకి సానుకూల శక్తి రావాలి అని కోరుకుంటూ ఓం నమఃశివాయ అని కూడా కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ అందరికీ దైవానుగ్రహం కలగాలి. మీ ఇంట్లో సంతోషం, శాంతి, సంపదలు నిండాలి. మీరు కోరుకున్న ప్రతి మంచి పని విజయవంతం కావాలి. జూన్ 11, 12, 13 తేదీలు మీ జీవితంలో కొత్త ఆశలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. హరహర మహాదేవ. జై శ్రీరామ్. జై మేషరాశి.